ఒకే కారు ఒకే ఫ్రేమ్ ఇద్దరు మెగా బ్రదర్స్. అవును, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ చిరంజీవి ఒకే చోట కనిపించేసరికి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర 230 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన డైరెక్టర్ బాబీ మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఇంకో సినిమా అనౌన్స్ అయింది. అందరూ దీన్ని మెగా 158 అనుకుంటున్నారు, కానీ అసలు లెక్క వేరే ఉంది. ఈ మధ్య రీసెంట్ బ్లాక్ బస్టర్ తో 350 కోట్ల మార్కెట్ టచ్ చేసిన మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటి? బాబీ సినిమాలో హీరోయిన్ ఎవరు? చిరు లైనప్ ఎలా ఉందో ఈ రోజు క్లియర్ గా పక్కా ఫ్యాక్ట్స్ తో మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా జరిగిన మెగా 158 పూజా కార్యక్రమాల ముచ్చట్లోకి వెళ్దాం. ఈ మూవీ లాంచ్ కి టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ గెస్ట్లు వచ్చారు. చిరంజీవితో పాటు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఒకే కారులో రావటం అక్కడ ఉన్న వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేసింది. సినిమా ఫస్ట్ షాట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అన్నయ్య సినిమాకి తమ్ముడు క్లాప్ కొట్టడం చూసి ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేశాయి. వాల్తేరు వీరయ్య టైంలో బాబీ చూపించిన మాస్ ఎలివేషన్స్ చూసి మెగాస్టార్ కి బాబీపై ఫుల్ నమ్మకం ఏర్పడింది. అందుకే ఈ ప్రాజెక్ట్ ని ఇమీడియట్ గా ఓకే చేశారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూస్తే బాక్సాఫీస్ దగ్గర అరాచకం సృష్టించారనే చెప్పాలి. ఒకసారి ఆయన రీసెంట్ సినిమాల అఫీషియల్ కలెక్షన్ లెక్కలు చూద్దాం. వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీతో చేసిన ఈ సినిమా పక్కా కమర్షియల్ విన్నర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఏకంగా 236 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మెగాస్టార్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక బోళా శంకర్ వాల్తేరు వీరయ్య తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. కేవలం 30 కోట్ల నెట్ కలెక్షన్లకే పరిమితమై డిజాస్టర్ గా మిగిలింది. మన శంకర వరప్రసాద్ గారు ఇక సంక్రాంతి స్పెషల్ గా వచ్చింది 2026లో. బోళా శంకర్ ఫ్లాప్ తర్వాత చిరు ఊహించని రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ ను షేక్ చేసేసింది. ఇండియాలోనే 200 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటేసి వరల్డ్ వైడ్ గా 300 కోట్ల నుండి 400 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్ట్ చేసి చిరంజీవి కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో పోస్ట్ కోవిడ్ ఎరాలో ఇండియాలో 500 కోట్ల నెట్ మార్క్ దాటిన ఏకైక సీనియర్ హీరోగా చిరంజీవి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఈ కొత్త సినిమా నెంబర్ విషయానికి వస్తే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. చాలా మంది దీన్ని మెగా 158 అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజానికి అనిల్ రావిపూడి సినిమా మన శంకర వరప్రసాద్ గారు చిరు కెరీర్ లో 157వ సినిమా. ప్రస్తుతం మల్లెడి వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర చిరుకు 156వ సినిమాగా అనౌన్స్ అయింది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఆలస్యం అవ్వటం వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో విశ్వంబర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సో డైరెక్టర్ల లైనప్ అటు ఇటు మారడం వల్ల బాబీ సినిమా నెంబర్ అధికారికంగా ఎంత అనేది మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ప్రస్తుతానికి ఇండస్ట్రీలో మాత్రం దీన్ని మెగా 158 ప్రాజెక్ట్ గానే పిలుస్తున్నారు. ఇక ఈ పూజా కార్యక్రమంలో అందరి దృష్టి ఆకర్షించిన మరో బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనశ్వర రాజన్. మలయాళంలో నేరు లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని రీసెంట్ గా అందరినీ ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరోయిన్ ఈ ఈవెంట్ లో హైలైట్ గా నిలిచారు. ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి వస్తున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే వాల్తేరు వీరయ్యలో పక్కా మాస్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ చూపించిన డైరెక్టర్ బాబీ ఈసారి మెగాస్టార్ తో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ డ్రామాను ప్లాన్ చేశారట. ఈ సినిమాలో అనశ్వర రాజన్ చిరంజీవి కూతురి పాత్రలో కనిపించబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. మాస్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పీక్స్ లో ఉంటాయని ఇన్సైడ్ టాక్.